నిన్న ఒక బ్లాస్టింగ్ వ్యవహారం ఇది. క్రషర్ మాఫియా కుట్ర, వారం రోజులుగా క్రషర్ మిషన్లు బంద్, రేవంత్ సర్కార్ను బదనాం చేసే యత్నం, నిర్మాణ రంగాన్ని అస్థిరపరిచేలా ప్లాన్, ఎంపీ ఎలక్షన్ల ముందు బ్లేమ్ చేసేందుకు స్కెచ్, మాఫియా వెనుక బీఆర్ఎస్ నేత కమలాకర్ రెడ్డి, హ్యాపీరావు అండతో కుట్రకు పన్నాగం, బీఆర్ఎస్ ఏలుబడిలో విచ్చలవిడి దోపిడీ, 1000 కోట్ల పన్ను ఎగవేత సర్కారు ఖజానాకు భారీ గండి. ఇగో కమలాకర్ రెడ్డి మొత్తం క్రషర్ మిషన్ అసోసియేషన్ కి అధ్యక్షుడు. ఈ క్రషర్ మిషన్ ఏవైతే దీనికి అధ్యక్షుడు. ఈ కమలాకర్ రెడ్డి ఇగో హ్యాపీరావు ఈ గ్యాంగ్ తో కలిసి జరిగిన విషయం ఏంటంటే, ఇక్కడ మొన్న పటాన్చెరు ఎమ్మెల్యే తమ్ముడు గూడెంరెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డి ఉన్నాడు కదా, పటాన్చెరు ఎమ్మెల్యే తమ్ముడిని టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు తీసుకుపోయారు కదా. పటాన్చెరు ఎమ్మెల్యే తమ్ముడు మధును ఎస్ఓటి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకుపోయారు. ఏది క్రషర్ మిషన్ లో నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా కొల్లగొట్టిందనేది ఆరోపణ మీద తీసుకొని పోయారు. పోయిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఏం చేసిరంటే, ఈ అన్ని క్రషర్ మిషన్ల వ్యవహారాన్ని తేల్చాలని చెప్పి చాలా మంది ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చారు. ఒత్తిడి తెయంగానే ఏం చేసిండు, ఈ కమలాకర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఏం చేసినంటే, టిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు, ఏం చేసినంటే, అమ్మా ఇది మనందరి భాగోతం బయటపడుతుంది, మన క్రషర్ మిషన్ల దందా మొత్తం బయటికి వస్తుంది, వస్తే 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రాయల్టీ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. దీన్ని ఎగవేయాలంటే ఏం చేయాలంటే, నెక్స్ట్ కమలాకర్ రెడ్డి క్రషర్ మిషన్ ఏదైతే ఉందో, ఇది ఏ ఊరు, బొమ్మరాజ్పేట దగ్గర ఈ కమలాకర్ రెడ్డికి 2.023 హెక్టార్లు అది కేశాపురం రిజర్వాయర్లో పోతుందన్న ఉద్దేశంతో టెంపరరీ రిజర్వ్ పర్మిషన్ ఇచ్చిరు. ఈయనకి ఇచ్చిన 2.023 హెక్టార్లు అయితే ఈయన కొల్లగొట్టింది 25 ఎకరాలు. 25 ఎకరాల క్వారీని కొల్లగొట్టిండు. ఈ నెక్స్ట్ నా మీదనే పడతారన్న ఉద్దేశంతో క్వారీలకు తాళం వేపించి రాష్ట్ర వ్యాప్తంగా క్వారీలు బంధు, మా డిమాండ్ల సాధన అని చెప్పి కొత్తగా తెరలేపారు. తద్వారా వీళ్ళు చేయాలనుకుంది ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా క్వారీలు బంద్ అయితే నిర్మాణ రంగం పైన ఎఫెక్ట్ పడుతుంది. నిర్మాణ రంగానికి ఈ డస్ట్ తర్వాత ఈ కంకర ఇవన్నీ దొరికాయి కాబట్టి నిర్మాణ రంగం కుంటుపడ్డది. తద్వారా ఇదంతా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత జరిగిందని చెప్పి బదనాం లేపడానికి ఎలక్షన్ ముంగట ప్రభుత్వం పైన, రేవంత్ సర్కార్ పైన ఈ క్రషర్ మాఫియా ఆడుతున్నటువంటి డ్రామా. నిన్న మొన్న ఇగో ఇదే కమలాకర్ రెడ్డి ఇదే గ్యాంగ్ పోయి మంత్రులను కలుస్తా ఉన్నారు. మంత్రులను కలిసి డ్రామా చేస్తా ఉన్నారు. పొన్నం ప్రభాకర్ గారిని మొన్న కలిసి మీకు చూపిస్తా చూడండి. వీళ్ళను మొన్నటిదాకా తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఖజానా సంపదను మొత్తం కొల్లగొట్టిరు. బొమ్మరాజ్పేట సర్వే నెంబర్ 322, ఇగో సర్వే నెంబర్ 322లో వీళ్ళు కొల్లగొట్టినారు. అయితే బొమ్మరాజ్పేట అంటే శామీర్పేట మండలమే. ఇది వరకు అది ఆరోపణలు వచ్చినాయి చూడు, 1000 ఎకరాల చిల్లర. ఇప్పుడు అది మాజీ మంత్రి మల్లారెడ్డి విషయంలో అదే ఊరు ఇదే కమలాకర్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గంలో కూడా పలు అక్రమాలకు పాల్పడితే ముఖ్యమంత్రి గారి సోదరుడు ఆ అక్రమాల పైన ఉక్కుపాదం మోపితే అక్కడ 25 కోట్ల రూపాయలు అక్కడ పెనాల్టీ కట్టి ఇటొచ్చి ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి, నిర్మాణ రంగం అంతా కొలాప్స్ అయిపోయిందని బీఆర్ఎస్ చేత ప్రచారం చేయించాలని ఈ కమలాకర్ రెడ్డి ఆడుతున్నటువంటి డ్రామా. ఇగో కమలాకర్ రెడ్డికి సంబంధించి ఇవి ఏది వరహగిరిపల్లి గండీడ్ మండలం మహబూబ్ నగర్ లో ఇదే ఈయన క్వారీలు ఈయన అక్రమాలన్నీ అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయినాయి. తెలంగాణలో మచ్చనగేరి కమలాకర్ రెడ్డి తండ్రి మల్లారెడ్డి ఈయన చిరునామా వరహగిరిపల్లి గండీడ్ మండలం. మొన్నటిదాకా టిఆర్ఎస్ పార్టీ నాయకులకు బినామీలుగా ఏది వాళ్ళకు దోచిపెట్టేటువంటి దొంగలుగా ఉన్నటువంటి ఈ ముఠ తాజాగా ఇప్పుడు రేవంత్ సర్కార్ పైన మొన్ననేమో ముఖ్యమంత్రి గారు ఉత్తగానే చెప్పలేమన్నా
ఆడాడ గంజాయి మొక్కలను నాటిపోయిందని. ఈఆర్సీ ఎవరైతే ఉన్నారో, ఈఆర్సీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి తన్నీరు శ్రీరంగరావు ఏదైతే మీరు ఫస్ట్ పైసలు కట్టినాకనే ఉచిత కరెంట్ ఇయ్యరని చెప్పి ఎట్లయితే ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయాలనుకుందో, సేమ్ ఈ మాఫియా కూడా నిర్మాణ రంగాన్ని దెబ్బతీసేందుకు రేవంత్ సర్కార్ ప్రభుత్వం ప్రతిష్టను భంగపరచడం కోసం ఈ ముఠ, ఈ కమలాకర్ రెడ్డి అనేటువంటి ముఠ చాలా తీవ్రంగా ప్రయత్నిస్తా ఉంది. అయితే మళ్ళా మంత్రులందరూ వచ్చి కలుస్తా ఉన్నారు. తెలంగాణ మంత్రులారా, ఇది పెద్ద గ్యాంగ్, ఇది ఈ ముఠ. ఇక్కడే పక్కనే ఇంకొక క్వారీలు ఉంటాయి, బూడిద నందారెడ్డి అని. ఆ క్వారీలకు సంబంధించి మల్రెడ్డి రంగానికి ఒకసారి ఫోన్ చేస్తే ఈ మొత్తం తెలుస్తుంది. ఇంత కుట్రనా అంటే నిర్మాణ రంగానికి ఏమి దొరకొద్దు, తద్వారా ప్రభుత్వం మీద ప్రజలు తిరుగుబాడాలే. ఇగో ఇది వీళ్ళ కథ. యావత్ తెలంగాణ ప్రజానికం కర్రు కాల్చి వాత పెట్టిన బీఆర్ఎస్ నేతలకు హలో అన్న, నమస్కారం అన్న. క్రషర్ మాఫియా కుట్ర, మనం నిన్న మొన్న మాట్లాడుకున్నటువంటి అంశం, ఏ రకంగా కుట్రలు చేస్తా ఉన్నారు ఏందనేది. ఇవాళ శనార్థి తెలంగాణలో ప్రధాన వార్త క్రషర్ మాఫియా కుట్ర గురించి మీరేం చెప్పదలుచుకున్నారన్న? ఇప్పుడు అందరినీ ఒకే లెక్కలు కట్టడానికి లేదు. అదే కొంతమంది అన్న, కొంతమంది ఇందులో దౌర్జన్యాలు చేసి టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అధికార పార్టీని అడ్డం పెట్టుకొని వందల కోట్ల రూపాయల మైనింగ్ ను ఎగగొట్టి గ్రామాలు ఆ గ్రామాలలో వాళ్ళు బతకలేని పరిస్థితి. ఉదాహరణకు నా కాన్స్టిట్యూన్సీ లో బండరావిరాల అనే ఒక క్రషర్ ఏరియా ఉంది. ఇందులో ఒక 4-5 తప్ప మిగతాన్ని చిన్న చిన్న క్రషర్లు. మిగతా వీళ్ళు ఒక 4-5 మొత్తం పూర్తిగా ఒక మాఫియా లాగా తయారైపోయి అసలు ఒక్కరిని కూడా అక్కడ పేదోన్ని కూడా బతకనీయకుండా వీళ్ళు వాళ్ళ ఆగడాలు ఇష్టమున్న ధరలకు బయట మార్కెట్ లో అమ్మకపోతే వాడిని చిన్నోన్ని బెదిరియడం. వీళ్ళు పెద్దోడు ఏది చెప్తే అదే ధరకు వినియోగదారునికి వెయ్యాలి. మొత్తం మైనింగ్ ఎక్కొట్టేయాలి. అక్కడ ఉండే రోడ్లు మొత్తం ఓవర్లోడ్లు కొట్టి ఆ ఓవర్లోడ్లతో ఆ గ్రామాలలో ఉండే రోడ్లు, అదే విధంగా గతంలో పోలీసులను అడ్డం పెట్టుకుని బ్లాస్టింగ్ చేసేటువంటి పర్మిషన్ కూడా, ఆ బ్లాస్టింగ్ చేయాల్సింది 2-3 ఇంచులు ఉంటది. బోర్వెల్స్ తెచ్చి బోర్వెల్స్ ద్వారా రిగ్గులు, పెద్ద పెద్ద రిగ్గులు తెచ్చి ఆ ఊర్లు కదిలిపోతాయి బ్లాస్టింగ్ చేసినప్పుడు. ఎవరు ఈ పెద్ద క్రషర్లు చేస్తున్నారు. ఇక్కడ రంగన 2 సార్లు మీ ఓటమికి కారణం ఈ క్రషర్ మాఫియానే. అవును, వాళ్ళంతా డబ్బుల మాఫియా. డబ్బులు అంతా ప్రభుత్వానికి డబ్బులు ఎగ్గొట్టినారు. అదే విధంగా ప్రభుత్వానికి డబ్బులు ఎగ్గొట్టి ఆ డబ్బంతా అధికార పార్టీకి ఇచ్చి వాళ్ళ ఆగడాలు నడిపించినారు. ఇప్పుడు మా సీఎం గారు వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి క్రషర్స్ మీద గాని, దొంగ ఇసుక మీద గాని, ఎక్కడైతే మైనింగ్ మాఫియా ఉందో వాళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చిండు. చాలా క్లియర్ గా మీరు చట్టపరంగా నడుపుకోండి, చట్టానికి వ్యతిరేకంగా నడపొద్దు, ప్రభుత్వానికి రావాల్సిన రాబడిని కూడా మీరు అందరిలాగా వాళ్ళు ప్రజల దగ్గర వసూలు చేస్తున్నారు కానీ ప్రభుత్వానికి ఇస్తలేరు. ప్రజల దగ్గర వసూలు చేయకుండా ప్రభుత్వానికి ఇయ్యకుండా అది కాదు. ఇప్పుడు ఇక్కడ ప్రజల దగ్గర విపరీతమైన ధరలు పెట్టుకున్నారు. అది కూడా చిన్నోడు ఎవడన్నా పోయి వాళ్ళకు కనీసము వాళ్ళకు పడ్డ రేటుకి ఇస్తే కూడా వెయ్యనియరు వీళ్ళు. పోయి వాళ్ళు సంతర్ పట్టుకొని, అంటే ఇక్కడ ఉండే బౌన్సర్లను పెట్టుకొని బండారాలు నడిపిన రోజులు ఉన్నాయి. గతంలో అభయ్ కుమార్ అనేటువంటి ఒక కలెక్టర్ అమయ్ కుమార్
అమయ్ కుమార్ ఆయన అయితే కోట్లు తీసుకుని ఒక మల్రెడ్డి రంగారెడ్డి వస్తే ఇక్కడ క్రషర్లను చట్టపరంగా నడుపమంటాడని 1 సంవత్సరం లీజ్ ఉండగానే ఆ లీజ్ ఇవ్వాలని ఆయన ఒక మీటింగ్ పెట్టుకున్నాడు పోలీసులను పెట్టి అధికార పార్టీ అండతోని. అంటే వీళ్ళు ఈ అనవసరంగా పేద ప్రజలను గ్రామాలను అక్కడ ఉండేటువంటి పరిస్థితినే రైతులకు ఎక్కడ చూసినా డస్ట్ అంతా ఎక్కడ పడుతుంది, పొలాల మీద, వరిచేళ్ల మీద, కూరగాయల మీద వాళ్ళు బతకలేని పరిస్థితి. దానికి ఇందులో ప్రధానంగా దానికి వీళ్ళు కూడా ఒత్తిడి పలికిండ్రు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంటే వాళ్ళే ముందు పొల్యూషన్ అయిపోయినారు. వాళ్ళు పొల్యూషన్ అయిపోయి వీళ్ళ మీద డబ్బు తిని ఏదైతే చట్ట ప్రకారంగా జరగాల్సింది జరగనీయలేదు. ఇంకోటన్నా ఇంకోటి బ్రదర్, వ్యాపారాలు నడవాలి, ఇండస్ట్రీస్ నడవాలి, అన్ని నడవాలి. ఇప్పుడు ఏం చేసిరంటే ఇప్పుడు క్రషర్ మిషన్ లో ఈ కమలాకర్ రెడ్డి, నందారెడ్డి వీళ్ళంతా కలిసి ఏం చేసిరంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రషర్లన్నీ బంద్ పెట్టాలి, బంద్ పెట్టి ప్రొడక్షన్ ఆపితే నిర్మాణ రంగం కుంటుపడుతుంది, ప్రభుత్వంకి చెడ్డ పేరు వస్తుందని ఇప్పుడు ఇలా ప్లాను చేస్తారు. ఆ పని కూడా చేస్తారు వాళ్ళు. ఇప్పుడు మిగతా వాళ్ళని నడవనియరిగా ఈ మాఫియా ఏం చేస్తారంటే ఒక నలుగురు మొత్తానికి ఒక 10 మంది ఉంటారు బ్రదర్ ఇల్లు. అవును గంతే. 10 మంది దగ్గరనే ఇప్పుడు ఒక 2-3 వేల కోట్లు ఎక్కువ వచ్చినాయి. ఎస్, 1000 కోట్ల పన్నులు. ఒక పథకాన్ని ఈజీగా నడపొచ్చు అన్న ప్రభుత్వం. అందుకే నేను ఏమంటున్నానంటే ఇండస్ట్రీస్ నడవద్దు అని అంటలేం మేము. మీరు చట్ట ప్రకారంగా నడుపుకోండి. పొల్యూషన్ బోర్డు అధికారుల మీద కూడా చర్య తీసుకోమని చెప్తున్నా. రైట్ అన్న. ఉండి గ్రామాలను ఆగం చేస్తుందో 30 ఏళ్లకే ముసలు అయ్యే పరిస్థితి ఉన్నారు. ఉన్న దగ్గర 30 వాళ్ళు తాగే నీళ్ళ డస్టే, పండించే పంటల డస్టే కాదన్నా. వీళ్ళకి ఇచ్చే డెప్త్, వీళ్ళకి ఇచ్చే ప్రమాణాలు పాటించకుండా బోరు రిగ్గులు ఇక్కడ అంకిరెడ్డిపల్లి దగ్గర నేను మొన్న పోయినా రిగ్గుతోని 100 ఫీట్లు వేసి దాంట్లో పూసలు పెట్టి కొడితే ఊరే మీదికి లేచి కింద కూర్చుంటుంది. ఊర్లు పగిలిపోయినాయి. మా దగ్గర పోయి మీరు చూడండి, బండరావిరాల్లో పంపిస్తాను చిన్నరావిరాల, అక్కడ ఉండేటువంటి తారామతిపేట, సద్దిపల్లి, ఈ గ్రామాలన్నీ వాళ్ళు బతకలేని పరిస్థితి. ఆ ఊర్లలో కూడా ఏం చేస్తారు వీళ్ళు, ఒక 4-5 మెయింటైన్ చేస్తారు. వాళ్ళకి ఎన్నో డబ్బులు ఇస్తారు. వాళ్ళు ఎవరైనా గడబడి చేస్తే వీళ్ళని తీసుకొచ్చి అన్న ఈ అక్రమాలకు పాల్పడే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకండి. వీళ్ళు పాల్పడ్డటువంటి అక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వానికి కట్టాల్సిన 10 times పెనాల్టీ ఏదైతే ఉందో ముక్కు విండి కట్టించండి. అందుకే ఇప్పుడు అది ముఖ్యమంత్రి గారే స్వయాన చూస్తున్నాడు. ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ డైరెక్షన్ ఇచ్చిండు. మీరు ఎక్కడ కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయొద్దు, నీతి నిజాయితీగా మీరు ఇండస్ట్రీస్ నడపండి. అక్కడ ఈ క్రషర్ ఇండస్ట్రీ అనేది కావాలని మీరు అన్నట్టుగా ఇప్పుడు కొంతమంది మాఫియా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళని నడవనిస్తలేరు అనే మాట చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదోళ్ళకి తక్కువ ఇవ్వమంటున్నాం, మీరు చట్టపరంగా నడుపుకోమంటున్నాం. రైట్ రంగన్న, థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు. రైట్, ఇది మాఫియా. ముఖ్యమంత్రి గారు ఇదే మాఫియా మళ్ళీ మీ దగ్గరికి రూపం మార్చుకొని వస్తా అని ప్రయత్నం చేస్తా ఉన్నది. దయచేసి ఈ మాఫియాని ఎంకరేజ్ చేయకండి. మీ దగ్గర యావత్ తెలంగాణ ప్రజారికం కర్రు కాల్చి వాత పెట్టిన బీఆర్ఎస్ నేతలకు ఇంకా సిగ్గు వస్తలే. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఏర్పడిన ప్రజాప్రభుత్వంపై ఇంకా కుట్రలు చేస్తూనే ఉన్నారు. స్టేట్ లో ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా దాన్ని ప్రభుత్వానికి ముడిపెట్టి బదనాం చేసే కుట్రలకు తెరలేపుతున్నారు. తాజాగా ఇదే తరహాలో క్రషర్ మాఫియా కాంగ్రెస్ సర్కారును బదనాం చేసేందుకు కుట్ర పన్నారు. బీఆర్ఎస్ నేతల కన్సర్నల్లో వారం రోజులుగా క్రషర్ మిల్లులను బంద్ పెట్టారు. ఫలితంగా రేవంత్ రెడ్డి సర్కారును పార్లమెంట్ ఎన్నికల ముందు బదనాం చేసేందుకు బీఆర్ఎస్ నేతలు పక్కా స్కెచ్ వేశారు. క్రషర్ మిల్లులను నిరవధికంగా బంద్ పెట్టడం వల్ల నిర్మాణ రంగంపై ఎఫెక్ట్ పడుతుంది. దీంతో రేవంత్ సర్కార్ హయాంలో నిర్మాణ రంగం అస్థిరపడిపోయిందంటూ ఫేక్ ప్రచారానికి తెరలేపే ప్రయత్నం చేస్తుండడం గమనార్హం. అయితే ఈ క్రషర్ మాఫియా వెనుక బీఆర్ఎస్ నేత కమలాకర్ రెడ్డి ఉండి క్రషర్ మిషన్లతో ప్రభుత్వాన్ని బదనం చేసేందుకు అపసోపాలు పడుతున్నారు. అయితే ఈ కుట్ర వెనుక బీఆర్ఎస్ నేత కమలాకర్ రెడ్డికి హ్యాపీరావు అండదండలు పుష్కలంగా ఉండడం గమనార్హం. నిజానికి క్రషర్ మిల్లర్లు గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సర్కార్ ఖజానాకే చేరాల్సిన 1000 కోట్ల పన్నులు ఎగవేశారు. బీఆర్ఎస్ ఏలుబడిలో 10 ఏళ్ల పాటు
పాటు విచ్చలవిడి దోపిడీకి తెగబడ్డారు. కానీ కాంగ్రెస్ సర్కార్ హయాంలో క్రషర్ మిల్లర్ల మాఫియా పప్పులు ఉడకకపోవడంతో లేనిపోని రాద్ధాంతం క్రియేట్ చేసి ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు హ్యాపీరావు కన్సర్న్లో బీఆర్ఎస్ నేత కమలాకర్ రెడ్డి భారీ స్కెచ్ వేశారు. ఇదిలా ఉంటే క్రషర్ మాఫియా సాగిస్తున్న ఆగడాలపై శనార్థి తెలంగాణ ప్రత్యేక కథనాలను ప్రచురించబోతా ఉంది. ఈయన ఎన్ని కొట్టిండు, ఈయన ఎంత కట్టాలి, వీళ్ళు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి కట్టాల్సింది. ఇప్పుడు బుకేలు ఇచ్చి సార్ మా సమస్యల పరిష్కారం అంది, ఒక్కను కూడా వదిలిపెట్టొద్దు సర్కార్.